హిట్ లిస్ట్ అని ఒక తమిళ డబ్బింగ్ సినిమా ఇప్పుడు ఓటీటీలో వచ్చింది, తెలుగులో కూడా ఉంది ఓటీటీలో. అంటే ఇది మేలో రిలీజ్ అయింది తమిళ్లో మాత్రం రిలీజ్ అయింది థియేటర్స్లో. ఇప్పుడు తెలుగులో మనకు ఓటీటీలో వచ్చింది. నేను అంటే చూశాను ఈరోజు సినిమా. నిన్న జూలై 9 నుంచి స్ట్రీమ్ అవుతుంది. సరే శరత్ కుమార్ ఉన్నాడు కదా అని చూశాను అనమాట. అంటే 2 గంటల సినిమా స్టార్టింగ్లోనే అర్థమైపోయింది ఇది సినిమా కాదు, ఒక టీవీ సీరియల్ అనేసి. అంత ఏమంటారు, ప్రొడక్షన్ వాల్యూస్ అంత దారుణంగా ఉన్నాయి. ఒక టీవీ సీరియల్లా కనపడింది. దానికి తోడు 2 డైరెక్టర్లు ఈ సినిమాకు, 2 కొత్త వాళ్ళే. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ వచ్చేసి ఇంకొక డైరెక్టర్ కేఎస్ రవికుమార్ అని, మనకు నరసింహ అంటే సినిమా డైరెక్టర్. అతను ప్రొడ్యూస్ చేశాడు ఈ సినిమాని. ఇక ఈ సినిమాలో హీరో వచ్చేసి విజయ్ అంట, ఎవరో కొత్త అతని ఫాదర్ కూడా ఒక డైరెక్టరే, విక్రమ్ అని అనేసి. కొన్ని తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు డైరెక్ట్ చేశాడు అతను. సో అతని కొడుకు అనమాట. ఇక సినిమా విషయానికి వస్తే, అంటే స్టార్టింగ్ అంతా చూస్తే ఏంట్రా బాబు ఇంత చెత్తగా ఉంది అనుకున్నాను. కానీ తర్వాత ఏదైతే ప్లాట్ ఉందో, మెయిన్ ప్లాట్ అంటే సరిగ్గా తీయలేదు, ఎగ్జిక్యూషన్ సరిగ్గా లేదు, కానీ ఆ ప్లాట్ కానీ కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. ఇక సినిమాలో శరత్ కుమార్ ఉన్నాడు, ఎందుకున్నాడో అర్థం కాలేదు. ఆ తర్వాత సముద్రఖని ఉన్నాడు కొద్ది గెస్ట్ రోల్ లాగా. మళ్ళీ వాసుదేవ్ మేనన్ ఉన్నాడు. ముగ్గురు ఉన్నారు చాలా ఫేమస్ యాక్టర్లు. ఎవరికి సరైన క్యారెక్టర్ లేదు, కేవలం కేఎస్ రవికుమార్ అడిగాడని చేసింటారు వీళ్ళు. ఇక సినిమా విషయానికి వస్తే, అంటే ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు, అంటే మెయిన్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇది ఒక ముసుగు మనిషి ఉంటాడు, అతడు ఎవరో మనకు తెలియదు, లాస్ట్ వరకు తెలియదు. నేను ఏదో గెస్ట్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ హాఫ్లో, బట్ నా గెస్ రాంగ్ అయింది ఫస్ట్ హాఫ్లో. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ప్రీ క్లైమాక్స్లో ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది. అక్కడ నేను గెస్ట్ చేయగలిగా ముసుగు మనిషి ఎవరు ఉంటారు అనేసి. సో క్లైమాక్స్లో అదే ట్విస్ట్ లాగా పెట్టుకున్నారు. నాకు ప్రీ క్లైమాక్స్లో అర్థమైంది ఎవరో ముసుగు మనిషి అనేసి. ఇక సినిమా ఎగ్జిక్యూషన్ విషయానికి వస్తే, ఎంత చెప్పాను కదా, టీవీ సీరియల్ కంటే దారుణంగా ఉంది ఎగ్జిక్యూషన్. అసలు సినిమా లాగానే లేదు ఇది. ఏమంటే 2 యాక్షన్ ఎపిసోడ్లు కొద్దిగా పర్లేదు. ఫస్ట్ హాఫ్లో ఒక యాక్షన్ ఎపిసోడ్, మన KGF 2 విలన్తో ఒక ఫైట్. సెకండ్ హాఫ్లో వాసుదేవ్ మీనన్తో హీరోకి ఒక ఫైట్. ఈ 2 ఫైట్లు కొద్దిగా పర్లేదు అంతే. ఇక సినిమా ప్లాట్ ఏదైతే ఉందో, ఆ ముసుగు మనిషి అందుకు ఇలా చేస్తున్నాడు అనేసి, ఇక దానికి ఇచ్చిన జస్టిఫికేషన్, ఇచ్చిన ఫ్లాష్ బ్యాక్, ఎందుకులే ఇంకా అది చెప్పుకోకూడదు. ఇంకా అసలు అంత దారుణంగా ఉంది. నేనైతే బలయ్యా ఈ సినిమా చూసి. ఇక ఓటీటీలో ఉంది, తెలుగులో ఉంది. ఇంకా 2 గంటలే కదా చూస్తామంటే ఇక మీ కర్మ. చూస్తే మాత్రం బలవుతారు. ఇక ఒకవేళ పొరపాటున చూస్తే ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం, ఫ్యామిలీతో చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ సినిమా అయితే చాలా చెత్తగా, చాలా చండాలంగా ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు. నా రేటింగ్ వచ్చేసి 1/5. హిట్ లిస్ట్ అనే టైటిల్కి సినిమాకి సంబంధమే లేదు. అసలు ఏంటో సినిమా ఎందుకు తీశారో కూడా అర్థం కాలేదు. చాలా లో ప్రొడక్షన్ వాల్యూస్, లో సినిమాటిక్ ప్రజెంటేషను, అసలు ఏమీ లేదు సినిమాలో. మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, డైలాగ్స్ కానీ. ఇంకా డబ్బింగ్ విషయానికి వస్తే, శరత్ కుమార్కి వాయిస్ ఎవరో వేరే వాళ్ళు చెప్పారు, ఈవెన్ వాసుదేవ్ మీనన్కి వేరే వాళ్ళు చెప్పారు, అంత నార్మల్ వాళ్ళతో చెప్పించారు. ఆ డబ్బింగ్ కూడా వాళ్ళకి సూట్ అవ్వలేదు. మనం కొంతమందికి వాయిస్ అలవాటు పడి ఉంటాం, ఎస్పెషల్లీ వాసుదేవ్ మీనన్ డబ్బింగ్ మనకు బాగా గుర్తు. అతను వాయిస్ అతనే చెప్తాడు. ఇంకా ఇలాంటి ఏదో ఓటీటీ కోసం డబ్ చేసుకున్నారు కాబట్టి నార్మల్ డబ్బింగ్ ఆర్టిస్టులతో చేపించారు. సో ఇక పాటలు వస్తుంటే బ్యాక్గ్రౌండ్లో మాంటేజ్ సాంగ్స్, అవి ఇంకా వినలేము, కఠోరంగా ఉంటాయి ఆ పాటలు. ఏంటో లే సినిమా ఎందుకు తీశారో ఏంటో, నాకైతే అస్సలు నచ్చలేదు. నా రేటింగ్ 1/5. సో నన్ను అడిగితే చూడొద్దని చెప్తాను. చూస్తామంటే ఇంక మీ కర్మ. 2 గంటలు టైం బొక్క తప్ప సాధించేది ఏమీ లేదు ఈ సినిమాలో. ఓకే, బాయ్.